పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల వ్యవధిలో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతుండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వికలాంగులుగా మారుస్తోన్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసు. పక్షవాతం ఎందుకు వస్తుంది? స్ట్రోక్ అంటే మామూలుగా పక్షవాతం అంటారు. స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే మామూలుగా హార్ట్ నుంచి బ్రెయిన్కి రక్తం వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోయి ఉంటాయి రక్తం గడ్డకట్టడం వల్ల. దీని బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొందరిలో జన్యుపరంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉంటుందన్నమాట. సో దీనివల్ల రక్తం బ్లాక్ అయిపోతుంది. దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లుతాయి అన్నమాట, రక్తం కారుతుంది. ఈ రెండు కారణాల వల్ల బ్రెయిన్ దెబ్బతిని బ్రెయిన్ తర్వాత ఈ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఎలా ఉంటుందంటే దీనికి ఒక కోడ్ పెట్టారు, బీ ఫాస్ట్ అని, BEFAST అని. బి అంటే బ్యాలెన్స్ అనమాట, సరిగ్గా బ్యాలెన్స్ లేకపోవడం, నడక తేడా ఉండడం, తర్వాత కళ్ళు తిరిగినట్టు ఉండడం, నడిచం తూలినట్టు ఉండడం, తర్వాత ఈ అంటే ఐ సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు, ఒక వస్తువు రెండు కనిపించడం కానీ, కంటి చూపు సడన్గా మందగించడం కానీ. సో ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ అనమాట, ఫేస్ సడన్గా పక్కకు పోవడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చెయ్యి వచ్చి సచ్చుబడ్డం కానీ. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటారు అనమాట, మాట తడబడ్డము. టీ అంటే టైం టు యాక్టివేట్. దాంతోపాటు చాలా లక్షణాలు ఫిట్స్గా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే సడన్గా వచ్చి తిమ్మిరి రావడం, పోవడం, షాక్ కొట్టినట్టు, తర్వాత కళ్ళు తిరగడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, వాంతులు రావడం కానీ, తర్వాత మతిమరుపు రావడం కానీ, తర్వాత స్టక్ అయిపోతారు మాట్లాడుతూ. ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అనమాట. పక్షవాతానికి సత్వర వైద్యం ఎందుకు కీలకం? మనం వెంటనే గుర్తించి సరైనటువంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ తీసి రక్తం గడ్డకట్టుంటే 3 గంటల లోపల వస్తే దానికి రక్తం గడ్డకట్టిన దాన్ని కరిగించే మందులు ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డ కరిగి మళ్ళీ రక్త ప్రసరణ బాగా జరిగి బాగా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి నిమిషానికి ఎన్నో మిలియన్ నరాలన్నీ దెబ్బతింటుంటాయి అన్నమాట. కాబట్టి ఎంత త్వరగా మనం రక్తం గడ్డ కట్టిన దాన్ని కరిగించగలిగితే త్వరగా నయమవుతుంది. ఐవీ ఇంజెక్షన్స్ కానీ ఇంట్రాఆర్టెరికల్ ఇంజెక్షన్ ఇవ్వగలిగిన తర్వాత రక్తం గడ్డ కరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. తర్వాత అట్లా కాకుండా బ్లీడింగ్ ఉంటుంది, రక్త నాళాలు చిట్లడాయి అనమాట. సో వాటికి కారణాలకి మనం వేరే స్కాన్లు ఉంటాయన్నమాట, యాంజియోగ్రామ్ స్కాన్లు. అవి చేసి అనరిజమ్స్ అంటారు వాటిని. సో అనరిజమ్స్ అట్లా ఏదన్నా ఉంటే వాటిని క్లిప్పింగ్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. పక్షవాతాన్ని ఎలా నిర్ధారిస్తారు? స్ట్రోక్ ఈ లక్షణాలు ఏవైతే ముందు చెప్పానో, బీ ఫాస్ట్ అని, బ్యాలెన్స్ సంబంధించిన ఐ సమస్యలు కానీ, డీవియేషన్ కానీ, ఫేషియల్ డీవియేషన్ కానీ, కాలేజీ సర్చ్ రావడం కానీ వచ్చిన వెంటనే సరైన డాక్టర్ని సంప్రదించి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ తీసి అది రక్తం గడ్డగట్టిందా లేదంటే రక్తస్రావం జరిగిందా అనేసి అని సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట వెంటనే. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారనమాట. ప్రతి నిమిషానికి ఎన్నో మిలియన్ నరాలు దెబ్బతింటుంటాయి. కాబట్టి ఎంత త్వరగా మనము రక్తం గడ్డగట్ట నిర్ధారించగలిగి గడ్డగట్టిన దాన్ని మనము కరిగించేదానికి మందులు ఉన్నాయన్నమాట. ఈ మందుల్ని త్వరగా ఇవ్వగలిగితే ఐవీ ఇంజెక్షన్స్ కానీ ఇంట్రాఆర్టెరికల్ ఇంజెక్షన్ ఇవ్వగలిగిన తర్వాత రక్తం గడ్డ కరిగి రక్త ప్రసరణ జరుగుతుంది. తర్వాత అట్లా కాకుండా బ్లీడింగ్ ఉంటుంది, రక్త నాళాలు చిట్లడాయి అనమాట. సో వాటికి కారణాలకి మనం వేరే స్కాన్లు ఉంటాయన్నమాట, యాంజియోగ్రామ్ స్కాన్లు. అవి చేసి అనరిజమ్స్ అంటారు వాటిని. సో అనరిజమ్స్ అట్లా ఏదన్నా ఉంటే వాటిని క్లిప్పింగ్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కోవిడ్ కారణంగా పక్షవాతం ముప్పు పెరుగుతుందా? కోవిడ్ టైంలో రక్తం గడ్డగడ్డ స్వభావం ఎక్కువ ఉండడం వల్ల స్ట్రోక్ వచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి లక్షణము స్ట్రోక్ కాదు. చెస్ట్ పెయిన్ వచ్చినంత మాత్రాన అది స్ట్రోక్ కాదనమాట. ఈ కోవిడ్ టైంలో కోవిడ్ అనేది ఒక వైరస్ కాబట్టి బాడీలో ప్రతి భాగం అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మామూలుగా అయితే ఈ లంగ్ ఫెయిల్యూర్ అదే అనుకుంటున్నారు. అదే కాకుండా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బ్రెయిన్ సంబంధించిన సమస్యలు కూడా స్ట్రోక్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ లక్షణాలు అంటే ప్రతిదీ కూడా స్ట్రోక్ కాదు, వీక్నెస్ అంతా స్ట్రోక్ కాదు, జనరలైజ్ వీక్నెస్ కూడా ఉండొచ్చు వైరస్ వల్ల. పక్షవాతం బాధితులకు కరోనా సోకినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కోవిడ్ వచ్చిన పేషెంట్స్ హోమ్ క్వారంటైన్లో ఉంటే వాళ్ళకు ఏమన్నా బీపీ కానీ షుగర్ కానీ లక్షణాలు ఉండి ప్రీవియస్గా స్ట్రోక్ ఉంటే వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే మందులు కరెక్ట్గా వేసుకోవాలి. ఆ మందులు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. దాంతోపాటు బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. తర్వాత డాక్టర్ని సంప్రదించి ఏమైనా సమస్యలు ఉంటే క్లారిఫై చేసుకోవాలి. తప్ప నుంచి వాళ్ళు భయపడిపోయి ఏవంటే అవి నాటు మందులు తీసుకోవడం అట్లాంటితో తీసుకోకూడదు.
పక్షవాతం విషయంలో సత్వర వైద్యమే చాలా కీలకమైన విషయం. పక్షవాతం తాలూకు లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళి తగిన వైద్య సాయం పొందాలి. ఇక పక్షవాతం రాకుండా ఉండేందుకు హై బీపీ, కొలెస్ట్రాల్, బరువు వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. కీమోథెరపీ తీసుకుంటున్న కాలంలో రోజువారీ వంటల్లో అల్లం, పసుపును కాస్త ఎక్కువగా వాడండి. అలాగే ద్రాక్ష, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోండి. క్యాన్సర్ చికిత్సలో తలెత్తే దుష్ఫలితాలు చాలా వరకు అదుపులో ఉంటాయి.